బ్రేకింగ్ తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాలో 72 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 36,660 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. భద్రాద్రి జిల్లాలో 36 కేంద్రాలను ఏర్పాటు చేయగా 19,258 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రం నుంచి మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్ ప్రారంభమైంది. చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా ఎగ్జామ్ రాయడానికి అయితే విద్యార్థులు కాలేజీ లోనకి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళని పరిశీలించి లోనకి పంపించేసి వాళ్ళు ఎగ్జామ్ రాసుకునే విధంగా కూడా ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇంటర్ సంబంధించిన ఎగ్జామ్స్ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వాళ్ళకి ఏదైనా ఒక 5 నిమిషాలు అంటే దాదాపుగా ఎగ్జామ్ 9 నుంచి 12 వరకు ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అయితే 5 నిమిషాలు లేట్ అయితే అంటే వాళ్ళకి ఎమర్జెన్సీలు ఏదన్నా ట్రాఫిక్లో చిక్కుకుపోవడం కానీ లేదంటే వెహికల్ ఏదైతే వాళ్ళకి అందుబాటులో లేకపోయినా సరే 5 నిమిషాలు మాత్రం లేట్ అయితే ఖచ్చితంగా పంపించవచ్చు అని చెప్పేసి కూడా ఇంటర్ బోర్డు చెప్పినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థులు దాదాపుగా 9,96,971 మంది కూడా మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే 1532 ఎగ్జామ్ సెంటర్లను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1532 ఎగ్జామ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ హాల్ దగ్గర పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టారు. ఈ కెమెరాలు మొత్తం కూడా ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పటికి మానిటరింగ్ కూడా చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆ ఎగ్జామ్స్ టెన్షన్ పడకుండా వాళ్ళు రాసుకునే విధంగా కూడా రూమ్లలో ఎక్కడైనా చీకటి ఉంటే కానీ లైటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. క్యూ లైన్లో కూడా ఒక్కొక్కరిని పంపించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ రాయడానికైతే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. జిల్లా వ్యాప్తంగా అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 72 కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో దాదాపుగా 36,660 మంది విద్యార్థులు అయితే ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 19,258 మంది విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా 2 జిల్లాల వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసామని చెప్పేసి కూడా అధికారులు చెప్తారు. అంతేకాకుండా ఏదైతే ఉందో ఫ్లయింగ్ స్క్వాడ్ అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో పెట్టారు. ఎలాంటి ఇబ్బందులు అంటే చూసుకున్నట్టయితే కాపీ కొట్టినా కానీ ఏది కొట్టినా కానీ ఇమీడియట్గా వాళ్ళని డీబార్ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇంటర్కి సంబంధించిన బోర్డు కానీ ఇక్కడ వేసినట్టు అధికారులు ఎవరైతే ఉంటారో స్క్వాడ్గా ఎవరైతే ఉన్నారో అదే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా తిరుగుతున్న పరిస్థితి చూడొచ్చు. అయితే ఎవరు కూడా కాపీలు కొట్టడం కానీ స్మార్ట్ ఫోన్లు కానీ స్మార్ట్ వాచ్లు కానీ ఎవరు కూడా లోనకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్లో ఉన్నట్టు ఇన్సులేటర్లు కానీ వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తిగా వాళ్ళ నెంబర్ కూడా అంటే సెంటర్ పడ్డవంటి ఆ తీరును కూడా వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకున్నారు. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఒక సెంటర్లో ఉంటే ఒక సెంటర్కి వచ్చే అవకాశం నేపథ్యంలో వాళ్ళు రాగానే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్స్ ఏదైతుందో ఆల్ టికెట్స్ నెంబర్స్ కానీ ఇతర కోడ్లు కూడా చేసిన పరిస్థితి కాబట్టి చూడవచ్చు. ఇప్పుడు ఆల్ టికెట్ తను చెక్ చేసుకుంటారు. ఇంటర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినటువంటి వస్తున్నటువంటి విద్యార్థిని తన నెంబర్ ఉందా లేదని పూర్తి స్థాయిలో చేసుకుంటారు. వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి సెంటర్లు అంటే ఏ కాలేజీకి ఆ కాలేజీలో సెంటర్ పడదు కాబట్టి జంబ్లింగ్ సిస్టమ్ అంటే ఒక కాలేజీ ఇంకో కాలేజీలో సెంటర్ పడుతుంది. అన్ని కలిపి ఉంటాయి. అంటే ఒకే కాలేజీలో ఒక 4-5 కాలేజీకి సంబంధించిన సెంటర్ పడుతుంది. మళ్ళీ ఆ కాలేజీలో కూడా 4-5 సెంటర్లు పడినటువంటి ఆ పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా అంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇంటర్ విద్యార్థులు ఎక్కడైనా అస్వస్థతకు గురైనా కానీ వెంటనే మెడికల్ కూడా అందించే విధంగా కూడా మెడికల్ టీములను కూడా ఎగ్జామ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరినీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఎగ్జామ్ సంబంధించిన సెంటర్లు ఉన్నాయి దాదాపుగా 1500 పైన కూడా ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లను పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుందని చెప్పేసి కూడా ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఉదయం పూట అంటే ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాదాపుగా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. ఆ సీసీ కెమెరాలు మొత్తం కూడా ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేశారు. అక్కడ ఎక్కడైనా క్షుణ్ణంగా పరిశీలించే విధంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే దాదాపుగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1532 ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ప్రతి కూడా సీసీ సంబంధించిన సీసీ కెమెరాల వ్యవస్థ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇంటర్ బోర్డు నుంచి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లు మొత్తం కూడా పర్యవేక్షణ చేసే విధంగా కూడా అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందుగానే అంటే అర్ధగంట
ముందుగానే లోనకు కూడా పంపించేటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థిని చెక్ చేసి పంపించాలి కాబట్టి పూర్తి స్థాయిలో, ఎందుకంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్లు కానివ్వండి, ఇతర స్మార్ట్ వాచ్లు కానివ్వండి, ఇవన్నీ ఎలాంటివి కూడా వాడకూడదు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఫ్యాడ్స్ కూడా ఏదైతుందో వాళ్ళు తీసుకుపోయే ఎగ్జామ్ ఫ్యాడ్లు కూడా మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. చేతులకు సంబంధించి మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏమీ లేకుండా ఖాళీగా ఎగ్జామ్ ప్యాడ్, అదేవిధంగా హాల్ టికెట్, ఓన్లీ స్కేల్, ఎగ్జామ్ రాయడానికి పెన్నులు తప్ప మిగతా ఏది కూడా లోనకి ఎగ్జామ్ సెంటర్లకు అలవై చేయనట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ముందు ఏదైతుందో అమ్మాయిలు పంపించిన తర్వాత మళ్ళీ అబ్బాయిలను క్యూ లైన్లో పంపిస్తున్నారు. అంటే దాదాపుగా 8:30 నుంచి కూడా వీళ్ళందరినీ ఎగ్జామ్ సెంటర్కి అయితే పంపిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా లోనకి పోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఎవరికి వాళ్ళకి అందుబాటులో